స్కోడా కైలాక్ అనేది చాలా మంచి కారు. ఈ మధ్యనే వచ్చింది. చూడ్డానికి చాలా బావుంది. డ్రైవింగ్ డైనమిక్స్ చాలా బావున్నాయి. అన్నీ బావున్నాయి. వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఒక మిస్టేక్ చేశారనమాట. ప్రైస్ గ్యాపు ఒక వేరియంట్‌కి చాలా గ్యాప్ ఉన్నిందనమాట. ప్రైస్ గాని, ఫీచర్స్ గాని అది నాకైతే అర్థమే కాలేదు. ఫైనల్లీ వాళ్ళు అర్థం చేసుకొని ఇప్పుడు కొత్త యూనో వేరియంట్స్ వదిలారనమాట. ఇప్పుడు కాస్త ఈవెన్‌గా ఉందనమాట. ప్రైస్ ప్రైస్ మధ్య గ్యాప్ చూసినా గానీ, వేరియంట్ మధ్య గ్యాప్ చూసినా గానీ, ఇప్పుడు పర్లేదు బావుంది. ఇది వీళ్ళు ముందే చేసుంటే బావుండేదనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనము స్కోడా కైలాక్‌లో అన్ని వేరియంట్స్ గురించి తెలుసుకుందాం. ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి? ఏ వేరియంట్ ఎవరికి సెట్ అవుతుంది? ఏది ఇంపార్టెంట్ ఫీచరు? యూనో మనం ఈ ప్రైస్‌కి ఆ వేరియంట్ కొంటే మనకి వాల్యూ ఉందా లేదని ఈ వీడియోలో తెలుసుకుందాం. కైలాక్ అనేది చూడ్డానికి చాలా బావుంది. ఈ సైజ్‌లో వన్ ఆఫ్ ది గుడ్ లుకింగ్ కార్స్ ఇది. నెక్స్ట్ ఫస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళది ఫస్ట్ సేఫ్టీలో వీళ్ళు కాంప్రమైజ్ కారు. చాలా బావుంటుంది. సేఫ్టీ 5 స్టార్ రేటింగ్ అనమాట. ప్రాక్టికల్‌గా గూడా మీరు ఆ కారు యూజ్ చేసేటప్పుడు మీకు తెలుస్తదనమాట. చాలా సాలిడ్‌గా బిల్డ్ చేసిన కార్ ఇది. యాక్చువల్ ట్యాంక్ అంటాం కదా! ట్యాంకుల్లాగే ఉంటాయి వీళ్ళవి స్కోడా కార్లు. చాలా బావుంటాయి. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, హెవీగా ఉంటాయి. వీళ్ళు మైలేజ్ కోసం వెయిట్ తగ్గించరు కార్లు. సేఫ్టీ అనేది వీళ్ళ ఫస్ట్ ప్రయారిటీ. మీకు సేఫ్టీ కావాలంటే దీన్ని కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. 5 స్టార్ రేటింగ్ ఉంది. ప్రాక్టికల్‌గా గూడా ఇది ఇన్ కేస్ ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనల్ని సేవ్ చేస్తుంది అనే గ్యారంటీ మీకొస్తది ఆ కార్‌ని చూసినప్పుడు. అంత సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఇది. కార్ ఎంథ్యూసియస్టులు అనుకోండి మీరు. డ్రైవింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళనుకోండి మీకిది చాలా బాగా సూట్ అవుతుంది. సస్పెన్షన్ గానీ, స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ గానీ, హ్యాండ్లింగ్ గానీ, స్టెబిలిటీ గానీ చాలా బావుంటాయి వీళ్ళ కార్లు. మీరొకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే మీకు తెలుస్తది. మీరు ఇన్ కేస్ వేరే బ్రాండ్‌ల కార్లు వాడుంటే, మీరెప్పుడన్నా టెస్ట్ డ్రైవ్‌కో, లేకపోతే మీ ఫ్రెండ్స్ కార్‌లో మీ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నప్పుడు డ్రైవ్ చేసి చూడండి. ఈ స్కోడా కార్లు గానీ, వోక్స్ వ్యాగన్ గానీ చాలా బావుంటాయన్నమాట. కొంతసేపు డ్రైవింగ్ చేస్తే మీకే అర్థమైపోతుంది. అరే! ఆ కార్లేంటి ఇలా ఉన్నాయి? ఈ కార్లెందుకు ఇంత బావున్నాయి? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని మీకే కాస్త ఆనందంగా ఉంటుంది. సర్ప్రైజింగ్‌గా కూడా ఉంటదనమాట. ఈ విషయంలో మాత్రం అన్ని బ్రాండ్స్ తెలుసుకోవాలి. ఈ 2 విషయాల్లో ఒక దాంట్లోనే కాదు. సేఫ్టీ స్కోడాను చూసి నేర్చుకోవాలి. డ్రైవింగ్ డైనమిక్స్‌లో ఎలా ఉండాలనేది స్కోడాను చూసి నేర్చుకోవాలి. మనోళ్ళు ఇంకెప్పుడు నేర్చుకుంటారు? ఎప్పుడు చూసినా కాంపిటీషన్ దేనిపైన అంటే మైలేజ్ ఎంతొస్తది? ఎన్ని ఫీచర్స్ ఇచ్చాము? ఇదే, ఇదే గోల. ఫీచర్సు, మైలేజు, కార్‌లో వెయిట్ తగ్గించేయడం. ఎందుకంటే మైలేజ్ కోసం, కాస్ట్ తగ్గించడం కోసం. జనాలకేమైతే మాకేంటి అన్నట్లున్నారనమాట. ఒక బ్రాండ్ చూస్తే ఫీచర్లు అంటారు. ఇంకో బ్రాండ్ చూస్తే మైలేజ్ అనుకుంటా ఉంటారు. ఏంటో మరి. రిలయబిలిటీ అండ్ డ్యూరబిలిటీ సూపర్బ్! చాలా బావుంది. పర్ఫార్మెన్స్ మీకు మంచి ఇంజిన్ కావాలి. పవర్‌ఫుల్ ఇంజిన్ కావాలి. నాకు డల్‌గా ఉండే ఇంజిన్స్, పవర్ తక్కువున్న ఇంజిన్స్, లీనియర్‌గా, స్లోగా పవర్ వచ్చే ఇంజిన్స్ నాకు నచ్చవు. నాకు ఇన్‌స్టాంట్ పవర్ కావాలి, టార్క్ కావాలి. నాకు కార్ డ్రైవింగ్ చేయడం ఇష్టం. హైవేలో కాస్త స్పీడ్‌గా వెళ్ళడం ఇష్టం. నాకెప్పుడన్నా ఓవర్‌టేక్ చేయాలన్నా హిల్స్‌లో గానీ నాకు పవర్ కావాలంటే ఇన్‌స్టాంట్‌గా దొరికేట్టుండాలి. అలాంటి ఇంజిన్ కావాలి అనుకుంటే గనక మీకు సూపర్బ్ ఇంజిన్ ఇది. ఇంజిన్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళది. డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ, ఇంజిను సూపర్బ్‌గా ఉంటాయన్నమాట వీళ్ళవి. ఒక మాటలో చెప్పాలంటే డ్రైవింగ్ ఎంథూసియాస్ట్‌లకి ఎలా ఉండాలో అలాంటి కార్లు తయారు చేస్తారు వీళ్ళు. కార్లయితే చాలా బావుంటాయి వీళ్ళవి. సో, మీకు సేఫ్టీ కావాలంటే, డ్రైవింగ్ డైనమిక్స్ కావాలంటే, మంచి పర్ఫార్మెన్స్ కావాలంటే దీన్ని చూజ్ చేసుకోవచ్చనమాట. నెక్స్టు దీంట్లో ఇంజిన్ స్పెసిఫికేషన్సు, ఆ డైమెన్షన్స్, పవర్ అండ్ టార్క్ ఫిగర్సు, మిగతా ఫీచర్స్ కూడా ఏమున్నాయో చూద్దాము. ఏవి ఇంపార్టెంట్ ఫీచర్సో తెలుసుకుందాము. మనం ఎప్పుడైనా కారు కొనేటప్పుడు ఏ ఫీచర్స్ ఇంపార్టెంటు, ఏ వేరియంట్‌లో ఏ ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని వేరియంట్స్ తీసుకుంటే ఎక్స్‌ట్రా ఫీచర్స్ అన్నీ ఇచ్చింటారు. కానీ మనం రియల్ లైఫ్‌లో వాడమనమాట. డబ్బులు వేస్ట్ అనవసరంగా. కొన్ని వేరియంట్స్ తీసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ ఎసెన్షియల్ డైలీ వాడే ఫీచర్స్ కూడా ఇవ్వరు వాళ్ళు. అలాంటివి తీసుకున్నా వేస్టే. కొన్ని ఫీచర్స్ అయితే మీరు కారు కొన్న తర్వాత, ఆ తర్వాతైనా ఫిట్‌మెంట్ చేయించుకోవచ్చు. కొన్నైతే చేయించలేమనమాట. అలాంటివి కొన్నప్పుడే మనం కార్‌లో ఉండేట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు మనం ఇంజిన్ స్పెసిఫికేషన్స్‌కొద్దాం.
ఇది 1 లీటర్ టీఎస్ఐ ఇంజిన్ అని చాలా పాపులర్ ఇంజిన్. చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా బాగుంది. టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 1 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ 3 సిలిండర్స్ వస్తది. సీసీ తీసుకుంటే గన 999 సీసీ 999 సీసీ వస్తది. హార్స్ పవర్ చూసామంటే గన 85 హార్స్ పవర్ ఉంది. 85 పిఎస్. అదేవిధంగా టార్క్ చూసామంటే 178 న్యూటన్ మీటర్స్ ఉందన్నమాట. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. మైలేజ్ వచ్చేసి 19.68 క్లెయిమ్డ్ ఇచ్చింది వీళ్ళు. అదే ఆటోమేటిక్ చూస్తే 19.5 ఉందన్నమాట మైలేజ్. దీంట్లో మీకు మాన్యువల్లో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది. మీకు ఆటోమేటిక్ కావాలంటే 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ వస్తుందన్నమాట. మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది. మీకు మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కనుక టార్క్ కన్వర్టర్ చూస్ చేసుకోండి. మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్లో కావాలంటే టార్క్ కన్వర్టర్ని సెలెక్ట్ చేసుకోండి. మిగతావన్నీ అంత బాగోవు. డీసీటీ, ఏజిఎస్ అది ఏదైనా ఉంటాయి కదా, మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంత బాగోదన్నమాట. నెక్స్ట్ డైమెన్షన్స్ చూద్దాం. లెంత్ వచ్చేసి 3995 ఉంది. విడ్త్ వచ్చేసి 17883 ఉంది ఇది. హైట్ వచ్చేసి 1619 ఉంది. వీల్ బేస్ వచ్చేసి 2566 ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 189 ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 45 లీటర్స్ ఉంది. కబ్ వెయిట్ చూసామంటే ఇప్పుడు 1169 కేజీస్ ఉంది. సూపర్బ్ ఇది. ఓకే, అది ఒకటే కాదు, స్టార్టింగ్ అది 1169 నుంచి 1219 మధ్య ఉంటుందంట వీళ్ళ కార్లు. బేస్డ్ ఆన్ వేరియన్స్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పైన చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ట్రాన్స్మిషన్ చెప్పాను కదా, ఇది మనకి మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ కూడా ఉంది. మనకి వేరియంట్స్ చూసుకున్నామంటే క్లాసిక్ ఉంది, క్లాసిక్ ప్లస్ ఉంది, సిగ్నేచర్ ప్లస్, అలాగే ప్రిస్టేజ్ ప్లస్ అని ఉన్నాయన్నమాట. వీళ్ళు ఈ మధ్యనే కొత్త 2 వేరియంట్స్ యాడ్ చేశారనమాట. ప్రైస్ పాయింట్ మరి ఎక్కువ ఉందనేసి చాలామంది చెప్పారు. వాళ్ళకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఫస్ట్ వేరియంట్కి నెక్స్ట్ వేరియంట్కి ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉండేది. మధ్యలో ఒక ట్రిమ్ పెట్టిండొచ్చు వేరియంట్. వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారు లాంచ్ చేసేటప్పుడు? ఆటోమేటిక్ కూడా కింద బేస్ వేరియంట్కే తీసుకొచ్చేసారు ఇప్పుడు. ముందైతే చాలా గ్యాప్ ఉండేది ఫస్ట్ వేరియంట్కి సెకండ్ వేరియంట్కి. ఆటోమేటిక్ కూడా చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు కిందకు వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఫీచర్స్ చూద్దాం, ఏ వేరియంట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయేసి. ఇంపార్టెంట్వే చూద్దాం, అన్నీ కాదు. గేర్ షిఫ్ట్ నాబ్ ఇన్ లెదర్ క్లాసిక్లో రాదు, క్లాసిక్ ప్లస్లో వస్తుంది. అది కూడా ఆటోమేటిక్లో వస్తుంది. సిగ్నేచర్లో ఆటోమేటిక్లో వస్తుంది. సిగ్నేచర్ ప్లస్లో ఉంది, ప్రిస్టేజ్లో ఉంది, ప్రిస్టేజ్ ప్లస్లో కూడా వస్తుంది. అదేవిధంగా ఫ్రంట్ ప్లస్ రియర్ డోర్ ఆర్మ్రెస్ట్ విత్ కుషన్డ్ అప్హోల్స్ట్రీ, అంటే సాఫ్ట్గా ఉండడానికి ఫస్ట్ 4 వేరియంట్స్లో వస్తుంది. ఇది క్లాత్ అనమాట. అదేవిధంగా టాప్ 2 వేరియంట్స్లో సాఫ్ట్ టచ్ లెదర్ ఫినిష్తో వస్తుంది. ప్రిస్టేజ్ ప్లస్లో. నెక్స్ట్ ఇంటర్నల్ ఇల్యూమినేషన్ స్విచ్ అట్ ఆల్ డోర్స్, అది కూడా స్టాండర్డ్గా అన్నింట్లో వస్తుంది మనకి. ఫ్రంట్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ స్టాండర్డ్ అన్నింట్లో వస్తుంది. నెక్స్ట్ రియర్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఫస్ట్ వేరియంట్లో రాదు, మిగతా అంతా వస్తుంది. అంబియంట్ ఇంటీరియర్ లైట్ లాస్ట్ టాప్ 2 వేరియంట్స్లో మాత్రం వస్తుంది, ప్రిస్టేజ్ ప్లస్లో. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఇది మనం తెలుసుకోవాల్సింది. దీంట్లో ఏమేమి వస్తాయి చూద్దాము. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్ వస్తాయి. అన్ని వేరియంట్స్లో అన్ని ట్రిమ్స్లో ఉన్నాయన్నమాట. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్. ఈబిడి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ స్టాండర్డ్. ఈఎస్సి స్టాండర్డ్. ట్రాక్షన్ కంట్రోల్ స్టాండర్డ్. మల్టీ కొలిషన్ బ్రేక్ స్టాండర్డ్. ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ స్టాండర్డ్. ఇలాంటివన్నీ మెచ్చుకోవాలి వీళ్ళు చూసి. కొన్ని అయితే స్టాండర్డ్ చేసేసారని. సూపర్ ఇది యాక్చువల్గా. నెక్స్ట్ బ్రేక్ డిస్క్ వైపింగ్ స్టాండర్డ్. రోల్ ఓవర్ ప్రొటెక్షన్, ఇది కూడా చాలా మంచి ఫీచర్ ఇది. నెక్స్ట్ టీపీఎంఎస్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అన్నింటిలో వస్తుంది. ఇది నాకు కాస్త స్టాండర్డ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. నెక్స్ట్ క్రూజ్ కంట్రోల్ వచ్చేసి ఫస్ట్ వేరియంట్లో రాదు, మిగతా అన్నింటిలో వస్తుంది. హిల్ హోల్డ్ కంట్రోల్ ఫస్ట్ 3 వేరియంట్స్లో రాదు, మిగతా అన్నింటిలో ఉంది. నెక్స్ట్ డ్యూయల్ టోన్ హార్న్ అనేది
లాస్ట్ టాప్ 3 వేరియంట్స్‌కి వస్తుంది. నెక్స్ట్ యాంటీ థెఫ్ట్ అలారం అనేది టాప్ 2 వేరియంట్స్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ డోర్ లాకింగ్ విత్ రిమోట్ కంట్రోల్ స్టాండర్డ్. నెక్స్ట్ స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్ స్టాండర్డ్. చైల్డ్ ప్రూఫ్ రియర్ డోర్ లాకింగ్ స్టాండర్డ్. నెక్స్ట్ పార్కింగ్ సెన్సర్ స్టాండర్డ్. రియర్ వ్యూ కెమెరా విత్ స్టేటిక్ గైడ్ లైన్స్ టాప్ 3 వేరియంట్స్‌లో మాత్రం ఇస్తున్నారు. ఇక్కడ నాకు ఇంకోటి ఏంటంటే, ఇది ఆప్షనల్‌గా మీరు ఫిట్‌మెంట్ చేయించుకోవచ్చులెండి, అది కాదు. వీళ్ళు ఇస్తారు కదా, స్క్రీన్ ఉంది కదా, టచ్ స్క్రీన్ క్వాలిటీ అది అంతగా బాగుండదనమాట. ఎప్పటినుంచో ఇదొక కంప్లెయింట్ ఉంది. ఆ రెజల్యూషన్ అది అంత బాగోదు, ఇంప్రూవ్ చేయండి అని చాలా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ వీళ్ళెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఇంకా అలాగే ఉంది. ఇప్పుడొచ్చిన దాంట్లో కూడా కైలాక్‌లో కూడా క్వాలిటీ అంతేం బాగాలేదనమాట. సో, చూద్దాం వీళ్ళెప్పుడు అర్థం చేసుకుంటారో. కొన్నైతే మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఇమ్మీడియేట్‌గా తెలుసుకొని, అర్థం చేసుకొని మారితే మంచిది. వాళ్ళకి కూడా మంచిది. కొందరైతే చాలా డిలే చేస్తారు. ఏసీ కూడా ఒకటి కంప్లెయింట్ చాలా రోజుల నుంచి వాళ్ళ దగ్గర. ఏసీ సరిగా ఉండదు, సమ్మర్‌లో అస్సలు సరిపోదు, చాలా డిలే అవుతది. అనేసి దాన్ని కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళు. ఇదొకటి స్క్రీను రెజల్యూషన్ ఒకటి, ఈ ఏసీ ఒకటి. అది తప్ప అన్నీ బాగున్నాయి వీళ్ళవి. పార్కింగ్ సెన్సర్స్ స్టాండర్డ్. హై మౌంట్ బ్రేక్ ల్యాంప్ అట్ ది బ్యాక్ స్టాండర్డ్. ఇయర్ బ్యాగ్ డియాక్టివేషన్ కో డ్రైవర్కి మనకు అవసరం లేనప్పుడు ఆఫ్ ఆన్ చేసుకోవడానికి అది కూడా ఇచ్చారు, స్టాండర్డ్గా పెట్టారనమాట. 3 పాయింట్ సీట్ బెల్ట్స్ ఆల్ సీట్స్. సీట్ బెల్ట్ రిమైండర్ ఆల్ సీట్స్ స్టాండర్డ్. రిఫ్లెక్టర్స్ ఆన్ రియర్ బంపర్ స్టాండర్డ్. ఇమ్మొబిలైజర్ స్టాండర్డ్. ఐసోఫిక్స్ ఫర్ రియర్ సీట్స్ స్టాండర్డ్. హార్డ్ ఫార్మ్డ్ స్టీల్ అంటారు కదా, చాలా మంచి స్టీల్ అది కూడా వాడారు వీళ్ళు. అందరూ బ్రాండ్స్ ఇది చూసి నేర్చుకోండి, సేఫ్టీలో ఎలా ముందుండాలి అని. స్కోడా, వోక్స్వాగన్ చూసి నేర్చుకోండి. హార్డ్ ఫార్మ్డ్ స్టీల్ ఫర్ ద ఫ్రంట్ క్రాష్ మాడ్యూల్ స్టాండర్డ్. క్రాష్ అయినప్పుడు మంచి స్టీలు, హెవీగా మంచి క్వాలిటీ స్టీల్ ఉంటేనే కదా క్రాష్ నుంచి మనల్ని కాపాడేది. ఏ స్టీల్ అంటే అది పెట్టేసి యూనో ఇది మిమ్మల్ని కాపాడేస్తుంది అంటే ఎలాగది? నాట్ పాసిబుల్. మంచి క్వాలిటీ వాడితేనే కదా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అది దీన్ని చూసి నేర్చుకోవాలి. నెక్స్ట్ స్టీరింగ్ వీల్. స్టీరింగ్ వీల్ చూస్తే టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టాండర్డ్. ఇది కూడా మంచిది. కొందరు అసలు ఎవరు, కొందరు టిల్ట్ ఎవరు, టెలిస్కోప్ కూడా ఇవ్వరు బేస్ వేరియంట్లో. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్. వీళ్ళు రెండు ఇస్తున్నారు, టిల్ట్, టెలిస్కోపిక్ రెండు ఉంది. నెక్స్ట్ 2 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ విత్ క్రోమ్ స్క్రోలర్. ఫస్ట్ వేరియంట్లో రాదు కానీ మిగతా సెకండ్ అండ్ థర్డ్లో ఇస్తున్నారు. నెక్స్ట్ 2 స్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ లెదర్ విత్ క్రోమ్ స్క్రోలర్ టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ ప్యాడల్ షిఫ్టర్స్ థర్డ్ వేరియంట్ నుంచి ఆటోమేటిక్లో వస్తుంది అనమాట, ప్యాడల్ షిఫ్టర్స్. అది కూడా మంచిదే. నెక్స్ట్ ఇంకా సీట్స్ చూసుకుంటే కనుక ఫ్రంట్ సీట్స్ విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ స్టాండర్డ్. రియర్ సీట్ విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ స్టాండర్డ్. డ్రైవర్ సీట్ మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ స్టాండర్డ్. ఇది కూడా కొన్ని బ్రాండ్స్ ఇవ్వరు అనమాట. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ ఇట్ ఈస్ నాట్ లగ్జరీ. ఎందుకు ఇవ్వరు అది నాకు అర్థం కాదు. సో టాప్ వేరియంట్లో మాత్రం పవర్ సీట్స్ 6-వే పవర్ అడ్జస్టర్ వస్తుంది. మిగతా అన్ని వేరియంట్స్లో మాన్యువల్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వెంటిలేటెడ్ సీట్స్ టాప్ 2 వేరియంట్స్లో వస్తాయి. ఇది కూడా మంచిదే. వెంటిలేటెడ్ సీట్స్ అందరికీ ఇస్తే ఇంకా బాగుండు. సో వెంటిలేటెడ్ సీట్స్ అవసరం, అన్నింటిలో ఉంటే బాగుంటుంది అనమాట. రియర్ సీట్ 60-40 స్ప్లిట్ టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ ఫ్యాబ్రిక్ సీట్ ఫస్ట్ 4 వేరియంట్స్లో ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. ఇంకా లెదర్ సీట్ అనేది లాస్ట్ టాప్ 2 వేరియంట్స్లో వస్తుంది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఫస్ట్ 4 వేరియంట్స్లో ఉంది. నెక్స్ట్ టాప్ 2 వేరియంట్స్లో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి మనకి. తర్వాత డిఆర్ఎల్స్ చూసుకుంటే కనుక ఎల్ఈడి డిఆర్ఎల్స్ అన్నింటిలో స్టాండర్డ్ ఉంది. నెక్స్ట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ స్టాండర్డ్ ఉంది. నెక్స్ట్ ఎల్ఈడి రియర్ టర్న్ ఇండికేటర్ విత్ ఎల్ఈడి రివర్స్ ల్యాంప్ టాప్ 2 వేరియంట్స్లో ఉంది. ఫ్రంట్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ స్టేటిక్ కార్నరింగ్ ఫంక్షన్, ఇది కూడా మంచిదే, టాప్ 2లో ఉంది. నాకు తెలిసి ఈ ఫాగ్ ల్యాంప్స్ హాలోజన్ ఇవ్వాలి. మరి ఒక్కరు ఇచ్చారంటే అందరూ అలాగే మూవ్ అవుతూ ఉంటారు. హాలోజన్ ఈజ్ బెటర్ సో మనం కూడా కస్టమర్స్ కూడా కాస్త తెలుసుకొని వాళ్ళని డిమాండ్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తుంటే వాళ్ళు మారుతారు. మనం అందరిలాగా ఒకేసారి ఎల్ఈడి అంటే దాంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అని తెలుసుకోవాలి కదా. సో ఫాగ్ ల్యాంప్స్ ఆర్ బెటర్.
హాలోజన్లో ఉన్న ఫాగ్ ల్యాంప్స్ ఆర్ బెటర్ దాన్ ఎల్ఈడి. రియర్ ఎల్ఈడి నంబర్ ప్లేట్ ఇల్యూమినేషన్ స్టాండర్డ్. మాన్యువల్ కమింగ్ లీవింగ్ హోమ్ లైట్స్ ఫస్ట్ 3 వేరియంట్స్లో వస్తుంది. అదే ఆటోమేటిక్ కమింగ్ అండ్ లీవింగ్ హోమ్ లైట్స్ టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ టాప్ 3 వేరియంట్స్లో ఉంది. నెక్స్ట్ ఆటోమేటిక్ ఫ్రంట్ వైపర్ సిస్టమ్ విత్ రెయిన్ సెన్సర్ ఫస్ట్ వేరియంట్లో రాదు కానీ మిగతా అన్నింటిలో ఉంది. నెక్స్ట్ డోర్ మిర్రర్స్ చూసుకుంటే ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ఎక్స్టీరియర్ మిర్రర్స్ స్టాండర్డ్ ఇచ్చారు, మంచిది. ఎలక్ట్రికలీ ఫోల్డబుల్ ఎక్స్టీరియర్ మిర్రర్స్ ఆటో ఫోల్డింగ్ విత్ కార్ లాక్ సిస్టమ్ టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ టర్న్ ఇండికేటర్ ఆన్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ స్టాండర్డ్ ఉంది. నెక్స్ట్ మాన్యువల్ ఐఆర్విఎం మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి, అది ఫస్ట్ వేరియంట్లో మాత్రమే మాన్యువల్. మిగతా ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం మిగతా 5 వేరియంట్స్లో మనకు ఆటో వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే అనలాగ్ 4 డైల్స్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విత్ 3.5 ఇంచ్ టిఎఫ్టి డిస్ప్లే ఫస్ట్ 3 వేరియంట్స్లో ఉంది. 20.32 సెంటీమీటర్స్ కూడా వర్చువల్ కాక్పిట్ టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ 17.7 సెంటీమీటర్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ థర్డ్ వేరియంట్లో వస్తుంది అనమాట. నెక్స్ట్ 25.6 సెంటీమీటర్ టచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ స్కోడా ప్లే యాప్ స్టోర్, అది టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ AM/FM రేడియో సింగిల్ ట్యూనర్ టాప్ 4 వేరియంట్లో వస్తుంది. బ్లూటూత్ టాప్ 4 వేరియంట్స్లో వస్తుంది. వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే విత్ USB థర్డ్ వేరియంట్లో వస్తుంది. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. ఫస్ట్ 2 వేరియంట్స్లో లేదనమాట అది. నెక్స్ట్ 12 వోల్ట్ పవర్ సాకెట్ ఇన్ ఫ్రంట్ సెంటర్ కన్సోల్ స్టాండర్డ్ అది. నెక్స్ట్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ 2 వస్తాయన్నమాట, అది ఫ్రంట్లో డేటా ప్లస్ ఛార్జింగ్, అది టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. వెనక్కి కూడా 2 ఉన్నాయి USB-C ఛార్జింగ్ పోర్ట్స్, అది ఓన్లీ ఫర్ ఛార్జింగ్ టాప్ 4 వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వచ్చేసి టాప్ 2 వేరియంట్స్లో వస్తుంది. తర్వాత ఫ్రంట్ అండ్ రియర్ స్పీకర్స్ 4 నెంబర్స్ ఫస్ట్ వేరియంట్లో రాదు, మిగతా అన్నింటిలో వస్తుంది. ఫ్రంట్ ట్వీటర్స్ 2 వస్తాయి, ఆల్ వేరియంట్స్లో ఉన్నాయి. నెక్స్ట్ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ విషయానికి వస్తే మాన్యువల్ ఏసీ ఫస్ట్ 3 వేరియంట్స్లో ఉంది. నెక్స్ట్ ఆటో ఏసీ విత్ కంట్రోల్ టచ్ ప్యానల్ అండ్ ఎయిర్ కేర్ ఫంక్షన్ టాప్ 4 వేరియంట్స్లో వస్తుంది. నెక్స్ట్ అడ్జస్టబుల్ రియర్ ఏసీ వెంట్స్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అంతా ఉంది. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ విత్ యాంటీ పించ్ టెక్నాలజీ ఫస్ట్ వేరియంట్లో రాదు, మిగతా అన్నింటిలో సన్ రూఫ్ ఉందన్నమాట. నెక్స్ట్ పవర్ విండోస్ ఫ్రంట్ అండ్ రియర్ స్టాండర్డ్ ఉంది. డ్రైవర్ సైడ్ విండో విత్ ఆటో అప్ డౌన్ ప్లస్ పించ్ గార్డ్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అంతా స్టాండర్డ్గా ఉంది. ఇక సెంటర్ కన్సోల్లో కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి సన్ వైజర్స్ కూడా ఉన్నాయి స్టాండర్డ్గా. వ్యానిటీ మిర్రర్ ఆన్ కో డ్రైవర్ సన్ వైజర్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అంతా స్టాండర్డ్, మిగతా వాటికి వస్తుంది. ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఇన్ ఫ్యాబ్రిక్ విత్ స్టోరేజ్ బాక్స్ అండ్ స్లైడింగ్ ఫంక్షన్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, థర్డ్ అండ్ ఫోర్త్ వేరియంట్లో ఉందన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ ఇన్ లెదర్ ఫినిష్ వస్తుంది అనమాట, సేమ్ టాప్ 2 వేరియంట్స్లో ఉందన్నమాట. థర్డ్ అండ్ ఫోర్త్లో ఫ్యాబ్రిక్, టాప్ 2 వేరియంట్స్లో లెదర్ వస్తుంది. నెక్స్ట్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్ అండ్ లాకింగ్ అన్లాకింగ్ ఆఫ్ డోర్ టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. ఫ్రంట్ సీట్స్ బ్యాక్ పాకెట్ స్టాండర్డ్ ఉంది. బాటిల్ హోల్డర్స్ ఇన్ ఫ్రంట్ అండ్ రియర్ డోర్స్ స్టాండర్డ్ ఉంది. నెక్స్ట్ రియర్ సెంటర్ ఆర్మ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ టాప్ 3 వేరియంట్స్లో వస్తుంది. గ్లోవ్ బాక్స్ కూలింగ్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అన్నింటిలో ఉంది. నెక్స్ట్ ల్యాంప్ ఇన్ లగేజ్ కంపార్ట్మెంట్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అంతా వస్తుంది. నెక్స్ట్ రియర్ పార్సల్ ట్రే ఫస్ట్ 3 వేరియంట్స్లో రాదు, మిగతా 3 వేరియంట్స్లో వస్తుంది. రియర్ వైపర్ అండ్ వాషర్ ఫస్ట్ 2 వేరియంట్స్లో రాదు, మిగతా అన్నింటిలో వస్తుంది. ఇది కూడా స్టాండర్డ్ చేయాలి. కొన్ని చెప్పాను కదా, TPMS, డీఫాగరు, రియర్ వాషర్ వైపరు ఇలాంటివి కూడా స్టాండర్డ్ చేయాలి. మిగతావన్నీ వేరే ట్రిమ్స్లో పెట్టుకోండి, ఇలాంటివన్నీ ఇవ్వాలి, మంచిది కదా, ఇది కన్వీనియంట్గా ఉంటుంది, సేఫ్టీకి కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడన్నా మంచు పడినప్పుడు, వర్షం పడినప్పుడు ప్రతిసారి మనం వెనక్కి దిగి వైప్ చేసుకుంటా ఉండలేం కదా. డీఫాగరో వైపరో వాషరో ఉంటే మనకు సేఫ్టీకి మంచిది, కంఫర్ట్ కన్వీనియన్స్ కూడా. ఇవ్వండి మనకు వచ్చే ఫీచర్స్. నేను చెప్పింది అయితే ఆల్మోస్ట్ యూస్ఫుల్. మనము
డైలీ లైఫ్‌లో వాడే ఫీచర్స్. కొన్ని ఎక్స్‌ట్రా ఫీచర్స్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి. అవి నేను చెప్పలేదు. మనకైతే పనికొచ్చే ఫీచర్స్ ఏమేమి కావాలో అవే చెప్పాననమాట. ఇప్పుడు వీళ్ళు గూడా కొన్ని చాలా ఇచ్చారు. ఇంకా కొన్ని స్టాండర్డ్ చేసుంటే బాగుండేది. లైక్ రియర్ డీఫాగర్, వాషర్, వైపర్, టీపీఎంఎస్ లాంటివి స్టాండర్డ్ చేసుంటే బాగుంటదనమాట. సో, ఇప్పుడు ప్రైస్ చూద్దాము ఎంతుందో. మాన్యువల్ నుంచి స్టార్ట్ చేద్దాం. క్లాసిక్ వచ్చేసి 7,60,000 ఉంది. నెక్స్ట్ క్లాసిక్ ప్లస్ వచ్చేసి 8,25,000 ఉంది. నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చి 9,43,000 ఉంది. సిగ్నేచర్ ప్లస్ 1,77,000 ఉంది. ప్రిస్టేజ్ వచ్చేసి 11,75,000 ఉంది. ప్రిస్టేజ్ ప్లస్ 12 lakhs ఉందన్నమాట. అంటే యాక్చువల్ ప్రైస్ అంటే 11,99,000 అనమాట. ఇప్పుడు ముందు ప్రైస్ గ్యాప్ చాలా ఉండేది వీళ్ళది. క్లాసిక్ ప్లస్ లేదు ముందర. ముందు వీళ్ళది క్లాసిక్ మాత్రం ఉండేది. తర్వాత సిగ్నేచర్ అనమాట. సో, ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉండేది. అది కూడా ఆటోమేటిక్ కూడా లేదు అప్పుడు మధ్యలో. ఇప్పుడు ఆటోమేటిక్ తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా ప్రైస్ తగ్గిందనమాట. ఇప్పుడు ఆటోమేటిక్ చూద్దాం. ముందు క్లాసిక్ ప్లస్‌లో ఆటోమేటిక్ లేదు. ఇప్పుడు తీసుకొచ్చారు. 9,25,000 ఈ ప్రైస్‌లో మంచి కార్ ఇది. మంచి ఇంజిన్ నేను చెప్పాను కదా! చాలా బాగుంటది. నెక్స్ట్ సిగ్నేచర్‌లో ఆటోమేటిక్ 10,43,000. నెక్స్ట్ సిగ్నేచర్ ప్లస్‌లో 11,77,000. ప్రిస్టేజ్‌లో 12,75,000. ప్రిస్టేజ్ ప్లస్‌లో టాప్ వేరియంట్ 13 lakhs. 12 అంటే 12,99,000 అనమాట. సో, మీకు మంచి ప్రైస్ అండి ఇది. సేఫ్టీ, డ్రైవబిలిటీ, హ్యాండ్లింగ్, డ్రైవింగ్ డైనమిక్స్, స్టెబిలిటీ సూపర్బ్ ఉంటుందన్నమాట. ఆ స్టీరింగ్ ఫీడ్‌బ్యాక్ అని, ఆ కార్ ఏదో మీ చేతిలో ఉన్నట్టు ఉంటదన్నమాట. అట్లుండాలి కార్లంటే. సో, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ ఎన్ని ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగుంది. ఫిట్ ఫినిష్ ఇష్యూస్ ఉండవు. మంచి క్వాలిటీ పెయింటింగ్ గానీ, అన్ని రకాలుగా మంచి క్వాలిటీ ఉంటుంది. కంపేర్డ్ టు ఎనీ అదర్ బ్రాండ్ చాలా బాగుంటది. సేఫ్టీ మెయిన్‌లీ 5 స్టార్ రేటింగ్. సాలిడ్ బిల్డ్ క్వాలిటీ. నేను చెప్పాను కదా! మంచి స్టీల్ వాడతారు వీళ్ళు. సూపర్బ్ మంచి క్వాలిటీ హెవీగా ఉంటుంది కారు. సో, ఇదనమాట అన్ని వేరియంట్స్ డీటెయిల్స్. సో, మీరు మాన్యువల్ కావాలన్నా మాన్యువల్ తీసుకోండి. మీరు మాన్యువల్ కావాలంటే కొద్దిమంది నాకు మాన్యువలే ఇష్టం అంటారు. మాన్యువల్ చూజ్ చేసుకోండి. కొద్దిమంది నాకు ఆటోమేటిక్ కావాలి. నేను ఎక్కువ సిటీలో తోలుతాను. అదా ఆ క్లచ్చు, ఆ గేర్ అదంతా తలనొప్పొద్దు నాకంటే మంచి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది. టార్క్ కన్వర్టర్ చాలా బాగుంటుంది వెళ్ళి. మీరు దేనికైనా గానీ ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేయండి. కొద్దిమంది అయితే నాకు హైవేలో ఆటోమేటిక్ కావాలంటారు. సో, ఒక్కొక్కరిది ప్రిఫరెన్స్ ఒక్కోలా ఉంటది. మీరు మాన్యువల్ అయినా చాలా బాగుంది. కొద్దిమందికి అదే లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్ ఫ్రీగా ఉండాలి. ప్రశాంతంగా డ్రైవ్ చేయాలంటే ఆటోమేటిక్. ఇది చాలా మంచి ట్రాన్స్మిషన్ నేను చెప్పాను కదా! టార్క్ కన్వర్టర్ చాలా స్మూత్‌గా ఉంటుంది. కొద్దిమందికైతే ఈ మధ్య కాలంలో అందరూ షిఫ్ట్ అవుతున్నారు మాన్యువల్ టు ఆటోమేటిక్. కన్వీనియంట్‌గా ఉంటుంది. యూనో ఒక చెయ్యి, ఒక కాలు ఫ్రీగా ఉంటుంది కదా! హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. జస్ట్ యాక్సిలరేటర్, బ్రేక్ అంతే. నాకైతే కూడా ఐ ప్రిఫర్ ఆటోమేటిక్. ఎస్పెషల్లీ టార్క్ కన్వర్టర్. సో, ఇది చాలా బాగుంటుంది. మనము వేరియంట్స్, దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్, ప్రైస్ అన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఏ వేరియంట్ ఎవరికి సెట్ అవుతుంది, ఎవరు తీసుకోవాలి, ఏ బడ్జెట్లో ఏది బాగుంటుందని తెలుసుకుందాము. ఏ ఫీచర్స్ దేంట్లో ఉన్నాయని ఇంకోసారి చూసుకుందాం. క్లాసిక్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది ఎంట్రీ లెవెల్ కారు. మీకు టైట్ బడ్జెట్ ఉంది కానీ నాకు జర్మన్ కార్ కావాలి, మంచి డ్రైవింగ్ డైనమిక్స్, సేఫ్టీ ఉన్న కార్ కావాలంటే దీన్ని తీసుకోండి. దీంట్లో మీకు సేఫ్టీ ఉంది కదా, డ్రైవబిలిటీ చెప్పాను కదా, సూపర్ డ్రైవింగ్ డైనమిక్స్. దీంట్లో ఏమి రావు ఏమి వస్తాయి కూడా చూసేద్దాం ఒకసారి. రియర్ వాషర్, వైపర్ రాదు మీకు, డీఫాగర్ రాదు. 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్, ఈఎస్సి, ఐసోఫిక్స్, ఆల్ పవర్ విండోస్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్, మాన్యువల్ ఏసీ వచ్చేస్తుంది. నెక్స్ట్ కైలాక్ ప్లస్ చూసుకుంటే కనుక లైఫ్ స్టైల్ ఎంట్రీ కార్ అనుకోవచ్చు. ఇది కాస్త నెక్స్ట్ లెవెల్. ఇది మంచి వాల్యూ ఫర్ మనీ యాక్చువల్లీ. మాన్యువల్ చూస్తే 8.25 lakhs ఉంది. ఆటోమేటిక్ చూస్తే 9.25 lakhs ఉంది. ఈ ప్రైస్లో మంచి ఆటోమేటిక్ కార్ ఇది. మాన్యువల్ అయినా కానీ మీకు ఈ ప్రైస్లో మంచి కార్ కావాలంటే ఇది తీసుకోండి, డ్రైవింగ్ ఎంజాయ్ చేయాలనుకుంటే. ఇది సన్ రూఫ్ కూడా వస్తుంది మీకు. ఓకే, దీంట్లో రియర్ వాషర్, వైపర్ రాదు, డీఫాగర్ కూడా రాదు. ఎలక్ట్రిక్ సన్ రూఫ్ వస్తుంది, క్రూజ్ కంట్రోల్ వస్తుంది, 4 స్పీకర్స్ ఉన్నాయి, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి. ఓకే, ఫ్రంట్ ఆటో డిమ్మింగ్ ఐఆర్బిఎం ఉంది, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ దొరుకుతాయి. నెక్స్ట్ కైలాక్ సిగ్నేచర్ చూసామంటే ప్రాక్టికల్ కార్ ఇది యాక్చువల్గా. మాన్యువల్ 9.43 lakhs, ఆటోమేటిక్ 10.43 lakhs ఉంది.
ఇక్కడ మీకు విజిబిలిటీగా అన్నీ వచ్చేస్తాయి. రియర్ వాషర్, వైపరు, డీఫాగర్ అన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో. మీకు ఇవి ఇంపార్టెంట్ అనుకుంటే దీన్నే తీసుకోవాలి. కింద వేరియంట్స్‌లో రావు. ఈ డీఫాగరు, రియర్ వాషర్, వైపర్ కావాలంటే సిగ్నేచర్ మీకు బాగుంటుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమొస్తాయి ముందు వేరియంట్స్ కంపేర్ చేస్తే 16 ఇంచ్ అలాయ్ వీల్స్ వస్తాయి, 7 ఇంచ్ టచ్ స్క్రీన్ వస్తుంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా వస్తుంది, టీపీఎంఎస్ ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది, రియర్ ఏసీ వెంట్స్ వస్తాయి, పార్షల్ ట్రే వస్తుంది. నెక్స్ట్ సిగ్నేచర్ ప్లస్ చూసుకున్నామంటే కనుక ఇది కూడా మంచి వేరియంట్. మాన్యువల్ వచ్చి 10.77 lakhs, ఆటోమేటిక్ వచ్చి 11.77 lakhs. దీంట్లో డిజిటల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనమాట. విజిబిలిటీ సేమ్ వాషర్, వైపర్ ఇవి స్టాండర్డ్గా వస్తాయి. రియర్ కెమెరా రివర్స్ పార్కింగ్ కెమెరా వస్తుంది విత్ గైడ్ లైన్స్. నెక్స్ట్ 10.1 inch స్క్రీన్ ఎక్స్ట్రా. ఇప్పుడు ముందు వేరియంట్ కంపేర్ చేస్తే 8 inch వర్చువల్ కాక్పిట్ వస్తుంది, వైర్లెస్ ఆండ్రాయిడ్, యాపిల్ కార్ప్లే ఉంది, ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది, ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి ఆటోమేటిక్లో, కీలెస్ ఎంట్రీ వస్తుంది, పుష్ బటన్ స్టార్ట్. నెక్స్ట్ ప్రిస్టేజ్ చూసినామంటే ఇది లగ్జరీ స్టైల్ అనుకోండి. మాన్యువల్ 11.5 lakhs వస్తుంది, ఆటోమేటిక్ 12.75 lakhs ఉంది. ప్రీమియం అనమాట ఇది కాస్త. పవర్డ్ సీట్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ ఎక్స్ట్రా దీంట్లో ఆటో హెడ్ ల్యాంప్స్ వస్తాయి, 17 inch డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ వస్తాయి, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి విత్ కార్నరింగ్ ఫంక్షన్, అంబియంట్ లైటింగ్ ఉంది, వైర్లెస్ ఛార్జర్ కూడా ఉంది. నెక్స్ట్ ప్రిస్టేజ్ ప్లస్ చూసామంటే కనుక ఇది టాప్ మోస్ట్ ఫ్లాగ్షిప్ మోడల్ అది. మాన్యువల్ వచ్చి 11.99 lakhs, ఆటోమేటిక్ 12.99 lakhs. ఇది లగ్జరీ అనమాట, అన్నీ వస్తాయి మీకు ఏమేమి కావాలో. 360-degree కెమెరా ఎక్స్ట్రా ఉంది కంపేర్ టు ప్రీవియస్ వెర్షన్స్. నెక్స్ట్ 6-way పవర్డ్ సీట్ వస్తుంది, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ వస్తాయి, అదే డ్రైవర్కి, కో డ్రైవర్కి. ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉంది విత్ సబ్ వూఫర్. సో ఇదనమాట. మీరు మీ బడ్జెట్ని బట్టి మీరు చూసుకోండి, మీ బడ్జెట్ ఎంత ఉంది, మీకు ఏం కావాలి, మాన్యువల్ కావాలా, ఆటోమేటిక్ కావాలా. అలాగే నేను ఫీచర్స్ కూడా మోడల్ వైజ్ వేరియంట్ వైజ్ అన్నీ చెప్పాను. మీకు ఏవి ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయో అది చూస్ చేసుకోండి బేస్డ్ ఆన్ యువర్ బడ్జెట్. ఓకే, దేనికి మీరు మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాతే డెసిషన్ తీసుకోండి.